హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ డేస్ అర్నింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బైనాన్స్ నుండి ఒక లర్న్ అండ్ క్విజ్ అనేది ఒకటి అయితే వచ్చిందనమాట, ఆఫర్ అనేది. ఈ ఆఫర్ ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా $13 ఇన్స్టెంట్ ప్రాఫిట్ అయితే వస్తుంది. అది కూడా ఓన్లీ న్యూ యూజర్స్కి. మీకు ఓల్డ్ యూజర్ అయితే మీకు అయితే రాదనమాట. ఒకవేళ మీకు ఓల్డ్ అకౌంట్స్ ఉంటే కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకొని దాంతో కేవైసీ కంప్లీట్ చేసుకుని ఈ లూట్ అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు న్యూ యూజర్స్ అయితే డైరెక్ట్గా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని కేవైసీ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేయండి. మీకు నేను ఆల్రెడీ ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ లూట్ సంబంధించింది పోస్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను 120కో సంథింగ్ చేశాను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఇద్దరైతే లూట్ చేశారు. వాళ్ళకైతే ఇక్కడ చూసుకోవచ్చు, అక్షరాలు $11 అయితే ఒకరికైతే రావడం జరిగింది. అండ్ ఇంకొకరికైతే మనకి ఇంకో $12 అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీకు కూడా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఈ ప్రాఫిట్ డైరెక్ట్గా మీ పేటిఎం కార్డు బ్యాంక్ అయితే విత్డ్రా తీసుకోవచ్చు. ఈ లూట్ ట్రై చేసిన ప్రతి ఒక్క న్యూ బైనాన్స్ యూజర్కి కూడా ₹1000 ప్రాఫిట్ అయితే బైనాన్స్ వాళ్ళు అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ట్రై అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్టయితే మీకు ₹1000లో ₹1 కూడా రాదనమాట. మీరు ఫుల్ వీడియో చూడండి, ఆ తర్వాతే మీరు అయితే ట్రై చేయండి. లాస్ట్ టైం కూడా ఒక 2 days బ్యాక్ అయితే మనకు ఒక ₹500 సంబంధించిన లూట్ అయితే వచ్చింది. నేను వీడియో చేసే లోపే లూట్ అయితే అయిపోయిందనమాట. దాంట్లో నేను విత్డ్రా ప్రాసెస్ అయితే చెప్పాను. నేను అదే విత్డ్రా ప్రాసెస్ ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరు ₹1000 ఎర్న్ చేయండి. నేను లాస్ట్ వీడియోలో ₹500 ఎలా విత్డ్రా తీసాను, సేమ్ ప్రాసెస్లో మీరు మీకు వచ్చిన ₹1000ని మీ పేటిఎం కానీ బ్యాంక్ కానీ అయితే విత్డ్రా అయితే తీసుకోండి. ఓకేనా? మనం వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బైనాన్స్ అని సెర్చ్ చేయండి. మీకు అయితే అప్లికేషన్ వస్తుందన్నమాట. సింపుల్గా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసుకుని మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు సైన్ అప్ మీ ఈమెయిల్తో లాగిన్ అయిపోయిన తర్వాత, ఒకవేళ మీరు అకౌంట్ లేకపోతే జస్ట్ కొత్త అకౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్స్ ఇలాంటివన్నీ ఇచ్చేసి వెరిఫికేషన్ చేసేసి ఇక్కడ మీకు కేవైసీ అయితే వెరిఫై చేయమంటారు. సింపుల్గా కేవైసీ వెరిఫై చేసి ఇక్కడ ఇండియా మీద క్లిక్ చేసుకోండి. ఇండియా మీద క్లిక్ చేసుకుని మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే కావాల్సి ఉంది. జస్ట్ మీకు నెంబర్స్ ఉంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ మీకు వచ్చిన ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐడి కార్డ్, ఇక్కడ డిజి లాకర్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే వస్తుందన్నమాట. వెరిఫికేషన్ అనేది మీకు జస్ట్ 10 to 15 minutesలోనే మీకు వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. వెరిఫికేషన్ అవ్వగానే మీకు మెయిల్ అయితే వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు యాప్లోకి అయితే వెళ్ళిపోండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ బైనాన్స్ లైట్ అనేది మీకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు దీన్ని అయితే ఆఫ్ చేసుకొని మీకు బైనాన్స్ ప్రో అనే ఆప్షన్ అయితే వస్తుంది. బైనాన్స్ ప్రో ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు ఏంటంటే మీకు మెయిన్ బ్యానర్లోనే హోమ్ పేజ్లోనే మీకు అయితే థర్డ్ ఆప్షన్ అనేది ఇది కనిపిస్తుంది అనమాట. మీకు లర్న్ అండ్ ఎర్న్ కోర్స్ క్విజెస్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి మీరు. ఈ ఆప్షన్ అయితే మీకు అయితే కనిపిస్తుంది అనమాట. వన్స్ మీరు కేవైసీ చేసిన తర్వాత ట్రై చేయండి. ఇది నెక్స్ట్ మీరు చేసినప్పుడు ఇక్కడ మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ కోర్స్ అని ఉంటుంది. మీ స్టార్ట్ కోర్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు మొత్తం ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, దీని మీద ప్రెస్ చేస్తూ ఉన్నట్టయితే నెక్స్ట్ మీకు మీకు ఇక్కడ స్టార్ట్ క్విజ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఓన్లీ న్యూ యూజర్స్ మాత్రమే వస్తుంది. మీరు ఒకవేళ ఓల్డ్ యూజర్ అయితే మాత్రం మీకు ఇక్కడ స్టార్ట్ అయితే రాదు, ఆల్రెడీ రిడీమ్స్ అని అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే మీకు ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టార్ట్ క్విజ్ మీద అయితే క్లిక్ చేసుకున్న వెంటనే మీకు టెలిగ్రామ్లో మాత్రమే నేను ఆన్సర్లు అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓన్లీ ఆన్సర్స్ వస్తాయన్నమాట. ఈ క్విజ్లు అయితే మీకు ఒక 10 to 15 వరకు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కంప్లీట్ చేసినట్టయితే మీకు జస్ట్ మీరు ఎంత టైం అనేది తీసుకో, టైమర్ అయితే ఏమి ఉండదు. మీరు మెల్లగా కూడా కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను టెలిగ్రామ్లో ఆన్సర్లు పెడతాను. ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ క్వశ్చన్స్కి నేను టెలిగ్రామ్లో ఏ ఆన్సర్లు పెట్టానో సేమ్ అదే ఆన్సర్లు పెడితే మీకు వితిన్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక 30 minutes లోపే అవుతుంది అనమాట. జస్ట్ మీరు 10 to 15 minutesలో కంప్లీట్ చేసేయచ్చు. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్గా $13 వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. అంటే మీకు ₹1000 వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. 1000 తగ్గు అయితే మీకైతే ప్రాఫిట్ అయితే రాదు, 1000 పైన అయితే మీకైతే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కొన్ని క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట ఈ విధంగా మీకు ప్రతి దాంట్లో కూడా. దీని మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసుకున్న వెంటనే మీకు అన్ని క్వశ్చన్స్కి ఇక్కడ 10 questions అయితే ఉంటాయి కదా. ఈ 10 questions ఆన్సర్ నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఈ విధంగా అయితే మీకు ఆన్సర్లు అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఆన్సర్లు ఉన్నాయి కదా, ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది మీకు యాప్లో అయితే ఉంటుంది అనమాట. BSDT దేనికి ఆన్సర్లు అనేవి. ఇలాంటి ఆన్సర్లన్నీ నేనైతే ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఈ పిక్స్ అనేవి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అక్కడ జాయిన్ అయ్యి ఈ ఆప్షన్లో ఏమున్నాయి ఇక్కడ ఆన్సర్ చూసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఇక్కడ కింద ఆన్సర్ అయితే ఉంది కదా. ఈ విధంగా ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి మీ బైనాన్స్ యాప్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది.
సో గైస్ ఈ విధంగా మీకు చాలా రకాల క్విజెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. ప్రతి దానికి కూడా నేను ఆన్సర్లు అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ షార్ట్ కోర్స్ అని ఇలా అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు కిందకైతే స్క్రోల్ డౌన్ చేయండి, ఇంకా మీకు చాలా క్విజెస్ అయితే వస్తాయి. ఇది ఇక్కడ 3 స్టేజెస్లో ఉంటాయి కదా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 1, 2, 3 అని ఉన్నది కదా. సో ఇక 3లో ఉన్న మొత్తాన్ని నేనైతే ఆన్సర్లు అయితే ప్రొవైడ్ చేశాను. సో ఈ 3 మొత్తాన్ని కూడా మీరు అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. స్టార్ట్ కోర్స్ మీద క్లిక్ చేయండి, నేను ఇచ్చిన ఆన్సర్లని చూసి ఎలా ఉందో అలానే పెట్టండి కదా. ఎక్కడ రాంగ్ కూడా ఇవ్వకండి, కొంచెం టైం తీసుకోండి, మెల్లగానే చేయండి. సో చేసిన తర్వాత మీకు కరెక్ట్గా వచ్చిన తర్వాత మీకైతే టోటల్గా ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. సో ఇవన్నీ మీరు చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో ఇవన్నీ చేసిన తర్వాత మీకైతే ఇలా రివార్డ్ సెంటర్ మీ ప్రొఫైల్కి అయితే వెళ్ళండి. ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రివార్డ్ సెంటర్ అయితే ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే కదా ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇలాంటి ఓచర్స్ అనేవి వస్తాయి కదా. మీరు కంప్లీట్ చేసినందుకు కానీ ఇవన్నీ ఓచర్స్ అనమాట. మీరు ఎన్ని క్విజులు కంప్లీట్ చేస్తే సో ఆ క్విజులకు సంబంధించిన మీకు 0.5 BUSD కానీ సో ఇలాంటి కొత్త టోకెన్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇవన్నీ కూడా రిడీమైజ్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఇవి రాకపోతే, మీరు క్విజ్ కంప్లీట్ చేసి ఇవి రాకపోతే జస్ట్ వెయిట్ చేయండి. ఓకేనా, ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేయండి. కొంచెం సేపటి తర్వాత అయితే మీకైతే యాడ్ అవుతాయి. సో కానీ ఖచ్చితంగా యాడ్ అవుతాయి అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత అన్ని క్లెయిమ్ చేసుకుని మీకు ప్రాసెస్లో పడతాయి. సో ప్రాసెస్లో పడిన వెంటనే మీకు వాలెట్కి అయితే ఈ విధంగా అయితే చూపిస్తాయి కదా. ఇక్కడ $12.91 అయితే వచ్చింది. సో ఇక్కడ చాలా రకాల టోకెన్స్ అయితే వచ్చాయి కదా. ఇవన్నీ మనకి ఆ క్విజ్లు కంప్లీట్ చేసిన వచ్చిన టోకెన్స్ అనమాట. సో ఇవి వచ్చిన వెంటనే అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ కన్వర్ట్ స్మాల్ అసెట్స్ టు BNB అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి మొత్తం కూడా కన్వర్ట్ అయితే అయిపోతాయి అనమాట. సో మనకి మొత్తం కన్వర్ట్ అయిపోయి మనకి ఫండింగ్ అకౌంట్లోకి అయితే మీకు ఎంత డాలర్స్ ఉన్నాయో అన్ని డాలర్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా విత్డ్రా తీసుకోవాలని చెప్తాను. సో నా దగ్గర ఏంటంటే, ఇప్పుడు నేను లాస్ట్ వీడియోకి సంబంధించిన ₹500 ఎలా విత్డ్రా తీసానో సేమ్ అదే ప్రాసెస్ అయితే చెప్తాను. సో మీరు అదే ప్రాసెస్లో మీరు ₹1000 అనేది విత్డ్రా తీసుకోండి. వన్స్ మీరు ఇప్పుడు అన్నీ కంబైన్ చేశారు కదా, కంబైన్ చేసిన వెంటనే నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, సో గైస్ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, మీకు సెక్యూరిటీకి వెళ్ళండి. అంటే మీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మీ సెక్యూరిటీకి వెళ్ళండి. సెక్యూరిటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అథెంటికేటర్ యాప్ నోటిఫికేషన్ అయితే చేసుకోమంటుంది అన్నమాట. నేను లాస్ట్ వీడియో చేయలేదు కాబట్టి సో ఆ వీడియోని కూడా ఇక్కడైతే కవర్ చేస్తాను. సో టోటల్ ప్రాసెస్ అని చెప్తాను, కొంచెం లెంత్ అయినా వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి. సో ఇక్కడ మీకు గూగుల్ అథెంటికేటర్ అనేది ఒక అప్లికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ మీకు సెక్యూరిటీ అనేది ఇచ్చాను. సెక్యూరిటీకి అథెంటికేటర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు అన్ని టిక్ మార్క్ వచ్చేస్తుంది. సో టిక్ మార్క్ వచ్చిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో మీకైతే నాకు ఇక్కడ $5 ఉన్నాయి కదా. సో మీకైతే $12 అయితే ఉంటాయి. సో $12 ఉన్న తర్వాత ఇక్కడ మీకు ఒకవేళ స్పాట్ అకౌంట్లో ఉంటే మీరు ఫండింగ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో మీరు ఫండింగ్లోకి అయితే ఇక్కడ ఫండింగ్లోకి చేసుకొని, ఒకవేళ ఫండింగ్లోనే ఉంటే డైరెక్ట్గా విత్డ్రా తీసుకోవచ్చు. సో ఫండింగ్లో ఉన్న తర్వాత కలిసి మీకు ఇక్కడ BUSD అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో మొత్తం ఇక్కడ మ్యాక్స్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు టోటల్గా ఫండింగ్లోకి అయితే అమౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫండింగ్లో ఉంటే డైరెక్ట్గా విత్డ్రా తీసుకోవచ్చు. ఒకవేళ స్పాట్లో ఉంటే సో మీరు ఫండింగ్లోకి అయితే మార్చుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా మార్చుకున్న తర్వాత మీకు సో నెక్స్ట్ మీకు ఇక్కడ P2P ట్రాన్స్ఫర్ ఉంది కదా. ఇక్కడ P2P అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ P2P నుండే మీరు మీ బ్యాంక్ అనేది విత్డ్రా తీసుకోవచ్చు అనమాట. P2P మీద క్లిక్ చేసుకోండి, మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఫిల్టర్ మీద అయితే క్లిక్ చేసుకొని మీ దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు, ఫిల్టర్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అని ఉంది కదా. ఈ పేమెంట్స్ మెథడ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు Paytm కావాలా, UPI కావాలా, అండ్ బ్యాంక్ కావాలా. సో ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే అడుగుతారు అనమాట. సో మీకు దగ్గర ఏ ఆప్షన్స్ ఉంటే ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు సెల్ చేయాలి కాబట్టి ఇక్కడ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆల్ మీద క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు బడ్జెట్ అనేది ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయండి. మీరు మీ దగ్గర ఎంత వచ్చిందో చూసుకోండి. మీకు ₹1000 వచ్చింది అనుకోండి, ఇక్కడ 1000 ఎంటర్ చేయండి. మీకు 1100 వస్తే 1100 ఎంటర్ చేసి సో కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో వీళ్ళంతా ఏజెంట్స్ అనమాట, వీళ్ళంతా ఏజెంట్స్. సో వీళ్ళకి ఎంత పర్సెంట్ ఉందో తీసుకోండి కదా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 86% ఉంది అండ్ 99% ఉంది, ఇక్కడ 100% ఉంది కదా. సో ఇలా మీకు ఎక్కువ పర్సెంటేజ్ ఇక్కడ 99, 100 ఉంది కదా. సో వీళ్ళనైతే సెలెక్ట్ చేసుకొని సెల్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే కదా మీకు బై క్రిప్టో అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని సో మీ దగ్గర ఉన్నదాన్ని మొత్తాన్ని ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసుకొని సెల్ విత్ 0 ఫీ అని ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది సో ఈ విధంగా అయితే వస్తుంది. సో అంటే వాళ్ళు మీ కాయిన్స్ అనేవి బై చేసుకున్నారు అనమాట. సో బై చేసుకుని వాళ్ళు మీకు డైరెక్ట్గా మీరు ఇచ్చిన పేమెంట్ మెథడ్కి అయితే వాళ్ళ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో ఒకవేళ మీకు వితిన్ 5 to 10 minutesలో అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదంటే ఇంకా నుండి మీరు చాట్లో కూడా వాళ్ళతో చాట్ చేసి ఇలా అయితే మేము పంపించాం, మీకు అమౌంట్ అనేది సెండ్ చేయండి అని చెప్తే
సో వాళ్ళైతే మీకు అమౌంట్ అని సెండ్ చేస్తారనమాట. సో ఇక్కడ సెండ్ చేసిన వెంటనే మీకు సో ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ రిసీవ్డ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకోండి, ఖచ్చితంగా చేయాలన్నమాట ఈ ఆప్షన్స్ అనేవి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీ అమౌంట్ అని సేల్ అయితే అయిపోతుంది. మీ దగ్గర 1000 ఉంటే 1000, సో 100 1100 ఉంటే 100. సో డన్ మీద క్లిక్ చేసుకోండి. డన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీ పేటీఎం కానీ మీ బ్యాంక్ కానీ అమౌంట్ అనేది ఇన్స్టెంట్గా క్రెడిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ప్రాఫిట్ అయితే ఉంటుంది, ఓన్లీ న్యూ యూజర్స్కి అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఆన్సర్స్ అనేవి ఓన్లీ మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా. సో అంతేగా వీడియోకి సో ఇలాంటి జెన్యూన్ డూట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, గుడ్ బై.